ముందుగా మీరు ఈ బ్లింకిట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ఈ వీడియో కిందున్న డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. బ్లింకిట్ యాప్ లింక్ ఇచ్చాము. దానిపైన ట్యాప్ చేస్తే డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌కి వెళ్తారు. అక్కడ నుండి ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్ అనేది వన్స్ డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఈ యాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏందంటే లాంగ్వేజ్ అడుగుతుంది. మీరు ఏ లాంగ్వేజ్‌లో ఈ యాప్‌ని కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇంగ్లీష్‌లో కావాలనుకున్నాను కాబట్టి ఇంగ్లీష్. నెక్స్ట్ ఇప్పుడైతే మనం మన ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఈ బ్లింకిట్‌లో ఏ నెంబర్‌తో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఏందంటే మన నెంబర్‌కి ఒక 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ మనం వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మోటార్ సైకిల్, బైసైకిల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంటుంది. 3 టైప్ ఆఫ్ వెహికల్స్ లో ఏదైనా ఒక వెహికల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర బైక్ అయితే ఉంది కాబట్టి నేను మోటార్ సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర బైక్ లేదు అనుకుంటే కింద ఐ డోంట్ హ్యావ్ ఎ వెహికల్ అని దానిపైన ట్యాప్ చేస్తే వీళ్ళే మీకు వెహికల్ అయితే ఇచ్చే సోర్స్ చూపిస్తారు. ఇక మనం వెహికల్ పైన సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన ట్యాప్ చేద్దాము. ఇక్కడ మనకి సిటీ అడుగుతుంది. మీరు ఈ బ్లింకిట్ ఏ సిటీలో వర్క్ చేయాలనుకుంటున్నారు? హైదరాబాద్, వైజాగ్, విజయనగరం, గుంటూరు, వరంగల్, ఇలా ఏలూరు, నెల్లూరు ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ సర్వీస్ చాలా సిటీస్లో అవైలబుల్గా ఉంది. సో నేను హైదరాబాద్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఏంటంటే ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా, పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా? నేనైతే ఫుల్ టైం చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫుల్ టైం పైన ట్యాప్ చేసి నేనైతే నెక్స్ట్ అయితే ట్యాప్ చేస్తా. ఒకవేళ మీరు పార్ట్ టైం వర్క్ చేయాలనుకుంటే పార్ట్ టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేశాను కాబట్టి హైదరాబాద్లో ఎన్ని స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏ స్టోర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్టోర్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఆ స్టోర్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు వైజాగ్లో గానీ వర్క్ చేయాలనుకుంటే వైజాగ్లో ఎన్ని స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ డేటా మొత్తం ఇక్కడే వస్తుంది. మీకు నచ్చిన స్టోర్లో మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జాయినింగ్ బోనస్ కూడా ఏ స్టోర్లో జాయిన్ అయితే ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది అనేది క్లియర్గా ఇక్కడైతే కనిపిస్తుంది. బట్ ఈ జాయినింగ్ బోనస్ గురించి మీకు ఇంకా క్లియర్గా మీ యాప్లోనే చూపిస్తుంది. ఈ పర్టికులర్ పర్సన్ టు పర్సన్, సిటీకి చేంజ్ అవుతూ ఉంటుంది ఈ జాయినింగ్ బోనస్ అనేది. ఇప్పుడు నేనైతే ఒక స్టోర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఆ స్టోర్ నేమ్ చూపించట్లా, ఇదైతే హైడ్ చేస్తున్నాను. వన్స్ స్టోర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఐడి వెరిఫికేషన్ అనేది మనకి చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఐడి వెరిఫికేషన్ లో మన ఆధార్ కార్డు అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ వెరిఫై యువర్ ఆధార్ అని కనిపిస్తుందా, దానిపైన మనం ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ మీ దగ్గర ఉండే మీ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్కి లింక్ ఉంటే దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేద్దాం. ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకైతే స్క్రీన్ పైన కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం మన పాన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ లాస్ట్ ఏంటంటే పాన్ కార్డ్ ఫోటో అయితే మనం అప్లోడ్ చేయాలి. ఈ పాన్ కార్డ్ ఫోటో అనేది క్లియర్ విజిబిలిటీ ఉండేలా మీరైతే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం మన పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీకు మీ పేరు పైన ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. ఇది లేకపోయినా సరే మీకు ఆ అమౌంట్ అనేది మీ బ్యాంకులో ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు. సో గుర్తుపెట్టుకోండి, ఈ బ్లింకిట్లో జాయిన్ అవ్వాలంటే మీ దగ్గర ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్ కాకుండా వేరే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ పెడితే ఈ అకౌంట్ అనేది వెరిఫై అవ్వదు. సో ఇప్పుడు నా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ సెలెక్ట్ బ్యాంక్ నేమ్ అని కనిపిస్తుందా, ఇక్కడ నేను నా బ్యాంకే నేమో ఆ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ నేను నా పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవైతే షో చేయట్లా, బ్యాంక్ డీటెయిల్స్ కూడా పర్సనల్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ మన బ్యాంక్కి సంబంధించిన ఫోటో, పాస్బుక్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ యువర్ డాక్యుమెంట్ ఫోటో అని కనిపిస్తుంది కాబట్టి నేను నా బ్యాంక్ పాస్బుక్ ఫోటో అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫీ అప్లోడ్ చేయాలి. సెల్ఫీ అప్లోడ్ చేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోకూడదు, క్యాప్ పెట్టుకోకూడదు, బ్యాక్గ్రౌండ్ లో పర్సన్స్ కూడా ఉండకూడదు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేద్దాం. నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఇందులో జాయిన్ అయి పనిచేయాలి అనుకుంటే కంపల్సరీ ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే మనం పే చేయాలి. ఇక్కడ మనకి 2 టీ-షర్ట్లు అలాగే ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకి పేమెంట్ సంబంధించిన అమౌంట్ అయితే చూపిస్తుంది చూడండి. 1715 రూపాయలైతే రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. ఇది ఒకేసారి పే చేయాలనుకుంటే మీకు డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది. యాక్చువల్లీ 2449 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు మన దగ్గర వీళ్ళైతే కలెక్ట్ చేస్తున్నారు. నా దగ్గర అంత అమౌంట్ లేవు, నేను కొద్దిగా పే చేసుకుంటాను అనుకుంటే స్టార్టింగ్లో మీరు ఒక 249 రూపాయలతో ఇందులో పే చేసి అడిషనల్గా ఎవ్రీ వీక్ మీకు ఒక 550 రూపాయలు ఇలా మీ బ్యాంక్ అకౌంట్లో డిడక్ట్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్లో కాదు,
ఇక్కడ మనం వర్క్ చేస్తాం కదా బ్లింకిట్లో 1 వీక్ అంతా వర్క్ చేసిన అమౌంట్లో వీళ్ళైతే డిడక్ట్ చేసుకుని మిగిలిన మనీ మన బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ పే నౌ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అయితే ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర ఏ పేమెంట్ యాప్ ఉంటే ఆ పేమెంట్ యాప్ నుంచి మీరైతే పేమెంట్ చేసుకోవచ్చు. 249 పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది మనకి చూపిస్తుంది. జొమాటో వాళ్ళదే బ్లింకిట్ యాప్, 2 కంపెనీ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత డౌన్లోడ్ బ్లింక్ డెలివరీ యాప్ అని చూపిస్తుందా? నిజానికి ఇప్పటి వరకు మనం చేసిన ఈ యాప్ ఏందంటే మనం ఆన్బోర్డ్ అవ్వడానికి మాత్రమే. మనం వర్క్ చేయాలంటే ఇంకొక యాప్ అయితే ఉండాలి. ఆ యాప్ని మనం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే ఇంకొక యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేస్తున్నా. సో బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్ యాప్ని నేనైతే ఇన్స్టాల్ అయితే చేసేసాను. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్కి కూడా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా అలౌ చేయండి. నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇంతకుముందు ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ నెంబర్కి ఒక 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ వీడియోస్ అని చెప్పి ఒక 3 వీడియోస్ అయితే వస్తాయి. ఈ ట్రైనింగ్ వీడియో మొత్తం కూడా క్లియర్గా చూడండి. చూస్తే మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రొఫైల్ యాక్టివేటెడ్ అని చెప్పి నాకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇకపోతే ఇందులో వర్క్ చేయాలంటే మనం గిగ్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇక్కడ గిగ్స్ అని ఉంటుంది. ఈ గిగ్స్ బుక్ చేసుకుని ఇందులో అయితే మనం వర్క్ చేసుకోవాలి. మనకి బ్లింకిట్లో డైలీ అలాగే వీక్లీ ఇన్సెంటివ్లు కూడా ఇస్తూ ఉంటారు.